పరకామని డబ్బులు దోచుకున్నారు, వాళ్ళని దాచేశారు, లేదా వాళ్ళని కాపాడే ప్రయత్నం చేశారు. ఇదే కదా ప్రధానమైన ఆరోపణ. మనం ఇప్పటికే చెప్పుకున్నాం రవికుమార్ అనేటువంటి వ్యక్తి చేసిన నేరం ఏంటి, దాని తర్వాత అతను పట్టుకోవడం ఏంటి, అతని దగ్గర నుంచి ఆస్తులు లాక్కోవడం ఏంటి. మామూలుగా వాళ్ళు చెప్పేటటువంటిది ఏంటయ్యా అంటే అతన్ని పట్టుకున్నటువంటి సందర్భంలో 100 కోట్ల రూపాయల విలువైన ఆస్తి, రిజిస్ట్రేషన్ వాల్యూనే 17.5 కోట్ల రూపాయల విలువైన ఆస్తిని తీసుకున్నాక అతనికి జైల్లో పెట్టిన 15-20 రోజులకు మించి జైలు శిక్ష పడదు అనేసినే ఇదంతా తీసుకుని అతనికి దేంట్లో ఏది పాలక మండలిలో తీర్మానించి ఆ తర్వాత లోక్ అదాలత్లో పెట్టింది అంతా చట్టబద్ధంగా చేశామని చెప్తారు. అబ్బెబ్బే లేదు అన్నది వీళ్ళు చెప్పేది. అయితే అసలు పాయింట్ ఏంటంటే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి మహిమ ఏంటో తెలియాల్సి ఉంది. ఎట్లాంటిదంటే అయిపోయిన ఇష్యూ మళ్ళీ రావడానికి వెనకాల కారణం వీళ్ళు చెప్పేది ఏంటంటే మొత్తం దేవుడికి అని అయితే బాగానే ఉండేది, కానీ కొంతమంది అప్పుడు విజిలెన్స్ అధికారులు, కొంతమంది పోలీస్ అధికారులు మాత్రం దేవుడికి 100 కోట్ల రూపాయల ప్రాపర్టీ ఇప్పించి మరికొన్ని ప్రాపర్టీస్ వాళ్ళు వ్యక్తిగతంగా మలుచుకున్నారు, వాళ్ళకి రాయిపించుకున్నారు. అందుకనే దేవుడు వాళ్ళకి ఈ దెబ్బతీస్తున్నాడు. ఇప్పుడు సిఐడి ఎంక్వైరీలో వ్యక్తిగతంగా రాయించుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి గుట్టు విడబోతుంది. అప్పుడు ఉన్నటువంటి విజిలెన్స్ వాళ్ళు, అసిస్టెంట్ విజిలెన్స్, లేకపోతే కనుక మరికొంతమంది ఇందులో అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. దేవుడికి సొమ్ముని దేవుడికే దాఖలు చేస్తే వచ్చేది కాదు, అది దేవుడి సొమ్ముని వాళ్ళు వ్యక్తిగతంగా దోచుకుంటే దేవుడు చూస్తా ఊరుకోడు కాబట్టినే ఇది జరిగింది అన్నటువంటి వాదన వినబడుతోంది. తేలాల్సింది ఏం జరుగుతుంది అన్నది.